రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన యేసుక్రీస్తు వారి పేరిట మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ వీడియోలో ఒక చిన్నపాటి సంక్లిష్టమైన విషయాన్ని క్లియర్ చేయడానికి, లేకపోతే దాని గూర్చినటువంటి అసలు విషయం ఏంటి అని మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేయబోతున్నాను. జాగ్రత్తగా చివరిదాకా పూర్తిగా విన్న తర్వాత మాత్రమే కామెంట్ రాయండి. ఈ నా మాటలు ఒకవేళ కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు, దయచేసి క్షమించండి. అయితే అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఎంతవరకు సత్యం ఉంది, న్యాయం ఉంది, నిజాయితీగా పాస్టర్ గారు మాట్లాడుతున్నారా లేదా అని ఆలోచించాక మాత్రమే కామెంట్ రాసే ప్రయత్నం చేయండి. ముఖ్య విషయం ఏంటంటే, ఈ వీడియో సారాంశం విపి రెడ్డి గారిని హోసన్నా మినిస్ట్రీస్కు చెందినటువంటి విజయవాడలో పరిచర్య చేస్తున్న రమేష్ గారు ఖండించారు అన్నది విషయం. మీ నాన్నగారు మీకు గొప్ప, మా నాన్నగారు నాకు గొప్ప, మీ మమ్మీ మీకు గొప్ప, మా మమ్మీ మాకు గొప్ప. నేను నమ్మనంత మాత్రం ఆయన దేవుడు కాకుండా పోడు, వాళ్ళు నమ్మనంత మాత్రం నాకు ఈయన దేవుడు కాకుండా పోడు. నీవు నన్ను ప్రేమించి నాకు ఘనతనిచ్చావు గనుక నేను నిన్ను ప్రేమించాలి కదా అని అలాగ నలుగురితో కలిసిపోవడానికి, వాళ్ళని సంతోషపరచడానికి, వాళ్ళని ప్రీతిపరచడానికి కొంతమంది ఉంటారండి. మనుషులను సంతోషపరచడానికి వాళ్ళ దేవుళ్ళు పొగుడుతారు, వాళ్ళ దేవుళ్ళకి జేజేలు కొడతారు. మీకు అర్థమైందా? ఏమంటే నువ్వు నన్ను ప్రేమించి మా దేవుడు గణపరిచావు గనక నిన్ను ప్రేమించి మీ దేవుడు గణపరుస్తా అని వాళ్ళ దేవుడిని జేజేలు కొట్టుకున్నారు. ఎందుకు అలాంటి ఇప్పుడు క్రైస్తవుడివేనా? అసలు నువ్వు నీ నోట రాకూడని మాట వస్తే నువ్వు ఒక క్రైస్తవుడివేనా? జీవము కలిగిన దేవుడిని తిరస్కరించి, జీవము కలిగిన దేవుడిని ప్రక్కన పెట్టి అన్య దేవతలను లేకపోతే వాళ్ళని వీళ్ళని నువ్వు పొగుడుకుంటూ వాళ్ళకి జేజేలు కొడితే అసలు క్రైస్తవుడివేనా? నీ ప్రత్యేకత ఏది? బబులోనులో వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేకుండా అగ్ని చల్లారిపోవడానికి, సింహాలలో మూయబడడానికి, వాళ్ళు ఆ దేశంలో వాళ్ళు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళడానికి గల కారణం ప్రత్యేకించబడిన వారే ఆ ప్రత్యేకతను కాచుకున్నారు. ప్రైజ్ లార్డ్ ఏ ఉద్దేశంతో చెప్తున్నారు నన్ను అడుగుతున్నాను. గౌరవంతో చెప్తున్నారు. నేను గౌరవంతో, నా మీద ఉన్న గౌరవంతో. అవును, ఓకే. ప్రైజ్ లార్డ్. నాకున్న గౌరవంతో నేను జై శ్రీరామ్ అంటున్నా. మీరు తిరిగి జై శ్రీరామ్ మీకోసం తప్పదు కదా. జై శ్రీరామ్. మీ మీద నాకు ప్రేమ ఉంది, మీ మీద నాకు గౌరవం ఉంది. ప్రైజ్ లార్డ్. మీరు నన్ను ప్రైజ్ లార్డ్, జై శ్రీరామ్, ప్రైజ్ లార్డ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంటే ఎందుకంటే నన్ను ప్రేమించి మీరు హిందువులైనా కూడా ప్రైజ్ లార్డ్ అన్నప్పుడు, నేను మిమ్మల్ని ప్రేమించి నేను క్రైస్తవునైనా కూడా మీరు జై శ్రీరామ్ అంటలో తప్పలేదు కదా. రైట్. అయితే తూచ్ అలా కాదు, ఆయన అసలు ఖండించలేదు అంటూ ఒక ఫోన్ కాల్ సంచారం చేస్తూ ఉంది విజయప్రసాద్ ఫౌండేషన్ నుండి. సరే, అసలు ఏంటి ఈ కథా కమామిష్ ఏంటి అన్న విషయాల్ని మనం పరిశీలనగా తెలుసుకుందామండి. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి అంశాన్ని మీ దగ్గరికి తెస్తున్నానండి. సరే, మ్యాక్సిమం పెద్దవారు అనేటువంటి వారు వయసులో, అనుభవంలో చిన్నవారిని ఖండించడంలో తప్పులేదండి, గద్దించడంలో తప్పులేదు. ఖచ్చితంగా ఇక్కడ వయసును పరిగణలోకి తీసుకోవాలి. వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి చిన్నే ఉందండి, పెద్దే ఉందండి అంటూ ఒకవైపే ఒక అంచే చూడకండి. మన బైబుల్ ఎప్పుడు కూడా ఆ రెండు అంచులను చూపిస్తూ పదునైన ఖడ్గంలాగా ముందుకు సాగుతుంది అన్న సత్యం మీకు తెలుసు. అకార్డింగ్ టు అవర్ హోలీ బైబుల్, ఎస్పెషల్లీ హెబ్రీలకు వ్రాయబడినటువంటి పత్రిక నుండి మనం నేర్చుకుంటాం ఈ మాటలు. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా అయ్యో సున్నం కొట్టిన సమాధుల్లారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అంటూ ఆయన వారిని గద్దించిన వైనం చూస్తాం. వారి ఆత్మీయ జీవితం సరిగా లేదు కనుక వారు నోటితో మాటతో ఏదో ప్రభువుని గణపరుస్తున్నారు, కానీ ఏదో క్రియల్లో కొన్ని విధాలుగా ఆజ్ఞలు పాటిస్తున్నారు, కానీ వారి హృదయం దేవునికి దూరమైపోయింది అన్న భావనతో యేసయ్య వారిని గద్దించాడు. అట్లాగే మనం పత్రికల్లో కూడా చూస్తామండి. తిమోతికి పౌలు గారు వ్రాస్తూ
గద్దించుము, ఖండించుము, బుద్ధి చెప్పుము. ఓకే, ఈ వాక్యాన్ని ఒకసారి క్లియర్గా మీకు చదివి వినిపిస్తానండి. ముందుగా ఒకసారి ఈ వాక్యాన్ని వినండి. తిమోతికి వ్రాయబడిన 2వ పత్రికలో 2వ తిమోతికి సంబంధించిన 4వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. చూసారా, తప్పులేదండి. అయితే విశ్వాసులకు మాత్రమే ఈ మాట చెప్పాడా? సేవకుడు విశ్వాసుని ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి అని మాత్రమే దీన్ని మనం తీసుకోవాలా? కాదండి. సేవకుల్లో కూడా పెద్దవారైన సేవకులు తమ కంటే చిన్నవారైన సేవకుల్ని ఒకవేళ ఏదైనా తప్పనిసరి పరిస్థితిలో చిన్నవారైన పెద్దవారైన సేవకుల్ని వాక్యానుసారంగా వ్యక్తిగత దూషణలకు దిగకుండా ఖండించటం, బుద్ధి చెప్పడం వాక్యానుసారమే. ఇది అందరూ కూడా గుర్తుంచుకోండి. అయితే రమేష్ గారు ఈ విషయంలో మంచి పని చేశారు. ముందుగా ఆయన్ని అభినందించి తీరాలి. ఏ విషయం అండి? విజయ్ ప్రసాద్ గారు హైదరాబాద్కు వెళ్ళి క్రాంతి కుమార్ ఛానల్లో మాట్లాడుతున్నటువంటి సంభాషణల్లో ఆయన ప్రైజ్ ద లార్డ్ చెప్పాడు గనక, నన్ను గౌరవిస్తూ మీరు చెప్పారు గనక నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను, నేను కూడా జై శ్రీరామ్ అని చెప్తాను అని చెప్పారు. అంటే ఎందుకంటే నన్ను ప్రేమించి మీరు హిందువులైనా కూడా ప్రైజ్లాడ్ అన్నప్పుడు, నేను మిమ్మల్ని ప్రేమించి నేను క్రైస్తవునైనా కూడా మీరు జై శ్రీరామ్ అంటలో తప్పలేదు కదా. రైట్. సరే, జాగ్రత్తగా వినండి. ఈ అంశం మీద మన ఛానల్ నుండి 2 కోణాలు మీకు చూపించాను. ఒకటి, జై శ్రీరామ్ అని చెప్పడం తప్పే అని నా మొదటి వీడియోలో వచ్చింది. మీరు కొద్ది దినాలు గడిచిన తర్వాత మీరు గమనిస్తే జై శ్రీరామ్ అని చెప్పడంలో కొంతమేర ఒకవేళ అతను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు, తాత్కాలికంగా అక్కడ ప్రేరేపించబడి మాట్లాడారు. ఒక విధంగా దాని ద్వారా ఇంకా క్రైస్తవ్యానికి అంత నష్టమేం కాదు, కాస్త ఆలోచించండి, కనుక విపి రెడ్డి గారి మీద పడకండి, ప్రతి ఒక్కరూ దీన్ని విమర్శ చేయకండి, దాన్ని వదిలేసేయండి అంటూ నేను 2వ వీడియో కూడా మాట్లాడానండి. ఇక్కడే నేను ధర్మబద్ధంగా వ్యవహరిస్తాను అని మీరు అర్థం చేసుకోండి. జై శ్రీరామ్ అనటం తప్పే అన్నటువంటి నేనే మరలా ఆయన ఎక్కువగా వ్యక్తిగతమైన విమర్శలు కూడా చేస్తున్నారు కనుక అలా చేయకండి, అది తప్పు, ఒక విధంగా అది క్రైస్తవ్యానికి మేలుకరమైందే, హిందువులు కూడా పాస్టర్లు జై శ్రీరామ్ అంటున్నారు కదా అని వాళ్ళు కూడా ఆకర్షించబడి చర్చిలకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అది ఒక వ్యూహంలో భాగంగా భావించండి, అది హైందవులైనటువంటి వారు ఆ వ్యూహాన్ని పసిగట్టి విపి రెడ్డి గారిని హైందవులు కూడా విమర్శించారు అంటూ నేను చెప్పడం జరిగింది. సరే, నా విషయం పక్కన పెట్టండి. అయితే నేను మంచి చేసినప్పుడు మంచి చేశారు అని చెప్తాను, ఆ వ్యక్తే మళ్ళీ చెడ్డ చేసినప్పుడు లేక దేవుని వాక్య విరోధంగా ఉన్నప్పుడు ఇది కరెక్ట్ కాదు అంటూ నేను ఖండిస్తాను, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే హోసన్న మినిస్ట్రీస్కు సంబంధించినటువంటి రమేష్ గారు, ఆయన విషయానికి వస్తే మరి ఊహించని రీతిగా ఆయన ఖచ్చితంగా విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని ఉద్దేశించే అది తప్పు అని ఖండించారండి. పేరైతే చెప్పలేదు కానీ ఖచ్చితంగా అక్కడ జరిగిన సంగతి పోసగుచ్చినట్లుగా ఖచ్చితంగా ఆయన చెప్పాడు. మీకు ఆ వీడియో కూడా ప్లే చేస్తాను, మీరు చూడొచ్చు. ఘనతనిచ్చావు గనుక నేను నిన్ను ప్రేమించాలి కదా అని అలాగ నలుగురితో కలిసిపోవడానికి, వాళ్ళని సంతోషపరచడానికి, వాళ్ళని ప్రీతిపరచడానికి కొంతమంది ఉంటారండి. మనుషుల్ని సంతోషపరచడానికి వాళ్ళ దేవుళ్ళు పొగుడుతారు, వాళ్ళ దేవుళ్ళకి జేజేలు కొడతారు. మీకు అర్థమైందా? ఏమంటే నువ్వు నన్ను ప్రేమించి మా దేవుడు గణపరిచావు గనక నిన్ను ప్రేమించి మీ దేవుడు గణపరుస్తా అని వాళ్ళ దేవుడిని జేజేలు కొట్టుకున్నారు. ఎందుకు అలాంటి ఇప్పుడు క్రైస్తవుడివేనా? అసలు నువ్వు నీ నోట రాకూడని మాట వస్తే నువ్వు ఒక క్రైస్తవుడివేనా? జీవము కలిగిన దేవుడిని తిరస్కరించి, జీవము కలిగిన దేవుడిని ప్రక్కన పెట్టి అన్య దేవతలను లేకపోతే వాళ్ళని వీళ్ళని నువ్వు పొగుడుకుంటూ వాళ్ళకి జేజేలు కొడితే అసలు క్రైస్తవుడివేనా? ఖచ్చితంగా రమేష్ గారు చెప్పిన మాటలు ఖచ్చితంగా విజయ్ ప్రసాద్ రెడ్డిని ఉద్దేశించే మాట్లాడారు, ఇంకందులో సందేహం లేదు. సరే, మరి విషయం ఏం జరిగిందండి? ఎవరో సోషల్ మీడియాలో గతంలో మాట్లాడినటువంటి కొన్ని మాటల్ని
రమేష్ గారి యొక్క ఒక వేరే క్లిప్ని, రీసెంట్గా ఈయన మాట్లాడి విజయప్రసాద్ రెడ్డి గారిని ఖండించిన ఈ క్లిప్ని పెట్టేసి కొంతమంది బాగా ట్రోల్ చేశారు. రమేష్ గారు గద్దించాడు, విజయప్రసాద్ రెడ్డికి గడ్డి పెట్టాడు, బుద్ధి చెప్పాడు, ఇట్లా రకరకాలుగా టైటిల్స్ పెట్టి విజయప్రసాద్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళేటట్లుగా వీళ్ళు పోస్ట్ చేయటం జరిగింది. అప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు ఊరుకుంటాడా? ఆయనకి చిరెత్తుకొచ్చింది. సరే, ఆయన ఏం చేయాలి ఆయనకు అర్థం కాక, సరే ఆయన మాటల్లో ఆయనే చెప్పింది ఏంటంటే, రమేష్ గారికి నేను ఫోన్ చేశాను, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఏదో ప్రయాణంలో ఉన్నానని చెప్పాడు. తర్వాత నేను జాన్వెస్లీ గారికి ఫోన్ చేశాను, సరే బాబు నిన్ను గురించి కాదులే, నేను మాట్లాడతానులే, నిన్ను గురించి అయితే కాదు, కావాలంటే ఆయన ఆదివారం వాక్యంలో దాని గురించిన ప్రస్తావన చేస్తారులే అని ఆయన ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరండి? రాజమండ్రిలో ఉండేటువంటి జాన్వెస్లీ గారు. ఇప్పుడు మీరు అన్న మాట ఆయన పెద్ద మనిషి, ఆయన కూడా మంచి ఒక ఆయన దేవుని సేవకుడు, అతను కూడా తెలిసి అంటే రమేష్ గారని హోసన్న మినిస్ట్రీస్ రమేష్ గారని ఒక సేవకులు ఉన్నారు. హలో, రమేష్ గారు ఉన్నారు కదండి హోసన్న మినిస్ట్రీస్, అవును అవును విజయవాడ అనుకుంటాను అయింది. నేను నిన్న కాల్ చేశానండి ఆయనకి, ఆయన ఏదో ఖండించారు అన్నట్టు కొన్ని వీడియోలు తిప్పుతుంటే బ్రదర్ నేను డ్రైవింగ్ లో ఉన్నానండి, మళ్ళీ మాట్లాడతానండి అని చెప్పేసి అన్నారు. ఆయన ఏదో మీటింగ్ లో ఉన్నారట. వెంటనే మన అన్నయ్య జాన్వెస్లీ గారు ఉన్నారు కదండి హోసన్న, తెలుసు నాకు బాగా, ఆయనతో కాల్ చేపించారు, నాకు కాల్ బ్యాక్ చేపించారు. కాల్ బ్యాక్ చేస్తే నేను అన్నయ్య నాతో మాట్లాడితే నేను మాట్లాడానా, నేను ఇది కదా నా కాన్సెప్ట్, నేను అక్కడ క్లియర్ గా చెప్పాను కదా, నేను రాముడిని నమ్మట్లేదు, మీరు యేసు ప్రభువుని నమ్మట్లేదు, సో మీ కొరకు నయమాను రిమ్మోనికి మొక్కినట్టుగా నమస్కారం పెట్టినట్టుగా నేను కూడా దేవుడికి నా హృదయం తెలుసు కదా, నేను మాట వరుసకే కదా అన్నాను. వాళ్ళు మొదట మన ప్రభువును గౌరవించింది ఆయనే కదా, అంత సంస్కారవంతంగా మన ప్రభువును గౌరవించాడు అన్న విషయం మీద దృష్టిలో పెట్టుకొని అప్పుడు కదా నేను అన్నాను. అంతే తప్ప మరి అబ్రహాం ఎవరో రమేష్ గారు ఇలా మాట్లాడారట అన్నాను. నేను జాన్వెస్లీ అన్నతో మాట్లాడానండి. ఆయన అన్నాడు, తమ్ముడు ఇది 3 సంవత్సరాల క్రిందట ఎప్పుడుదో మాట్లాడిన వీడియో అట, అది ఇది వరకు ఎప్పుడు మాట్లాడిందో అసలు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడింది కూడా కాదు, ఇలాగే కలుపుతున్నారు, నేను ఏదో మీటింగ్స్ లో ఉన్నారు రమేష్, అందుకని నన్ను మాట్లాడమన్నారు, అందుకని నేను ఏందది ఆదివారం ఆరాధనలో రమేష్ గారు దీని మీద వివరణ ఇస్తారు, నేను మాట్లాడమని చెప్తాను అన్నారు. అరే ఇది ఏంటండి, నాకేం అర్థం కాదు. వీళ్ళు వయసులో పెద్దవాళ్ళు, అనుభవంలో పెద్దవాళ్ళు, బాగా పేరు ప్రతిష్టలు తెలుగు ప్రజల మధ్య ఉన్నటువంటి వాళ్ళు, ఏంటి ఈ డ్రామాలేంటి, ఈ నాటకాలేంటి, ఈ స్కిట్లేంటి, నాకు చాలా బాధగా ఉంది. ఈ మొహమాటాలేంటి? యేసుక్రీస్తు గురించి మీరు ఏం నేర్చుకున్నారు? ఆయన మొహమాటము లేని వ్యక్తి అని నేర్చుకున్నారు. మీకు కావాలంటే రెఫరెన్స్ కూడా చూపిస్తాను. యేసయ్య మొహమాటం లేకుండా తప్పు చేసినప్పుడు గద్దించేవాడు. మరి మొహమాటాలు ఏంటండి? ఈ మొహమాటాలు ఏంటి? సర్దుబాటు చెప్పడం ఏంటి? ఒకవేళ అయ్యా ఆ విషయంలో మరి నువ్వు అట్లా మాట్లాడేవు గనక కాస్త ఇబ్బందిగా ఉండి ఆయన మాట్లాడేరేమో అంటే అయిపోయేది. ఈయనేం చెప్పారండి, సర్ది చెప్పి అబ్బాబే నీ జోలికి ఎందుకు వస్తాం, అమ్మో అమ్మో అని. మరి ఈయనంటే ఎందుకు ఇంత భయమో నాకేం అర్థం కాదు. విపి రెడ్డి గారంటే జాన్వెస్లీ గారికి భయమా? రమేష్ గారికి భయపడుతున్నారా? ఇతర పాస్టర్లు కూడా భయపడుతున్నారా? నిజమేనండోయ్, ఈయనంటే చాలామందికి భయమే, బయటపడరు. కానీ నాకు తెలుసు చాలామంది భయపడుతున్నారు అన్నది నాకు అర్థమవుతుందండి. ఎందుకు భయపడతారు నాకైతే తెలియదండి. వాళ్ళకి మధ్య ఏమి లావాదేవీలు ఉంటాయో నాకు తెలియదండి. ఆయన ఏమి మరి డబ్బులు ఇస్తాడో లేకపోతే నోరేసుకు పడతాడని భయమో నాకైతే తెలియదండి. చాలామంది భయపడుతున్నారని మాత్రం నాకు అర్థమయ్యింది. సరే అట్లా ఉంచండి. అప్పుడు జాన్వెస్లీ గారు రమేష్ గారికి ఫోన్ చేయటం జరిగింది. ఆయన ఏమన్నా అబ్బాబే ఆయన గురించి మనం ఎందుకు అంటామండి అన్నట్టుగా ఏదో చెప్పినట్టున్నాడు. సో తర్వాత ఆదివారం ఆయన ఖచ్చితంగా మాట్లాడుతూ, ఆ మాటలు కూడా వినిపిస్తానండి, మాట్లాడుతూ అరే మనం ఒకళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తామమ్మా, అబ్బాయి అది తప్పు, ఒకళ్ళ గురించి అయితే నేను మాట్లాడలేదు, అందరికీ వర్తించేటట్లుగా మాట్లాడాను, అయ్యో పాత క్లిప్పులు తెచ్చేసి అట్ట పెట్టారు అంటూ కవరింగ్ చేసే ప్రయత్నం పాపం స్పష్టంగా అర్థమవుతుందండి. మీకు ఒక క్లారిటీ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. పోయిన వారంలో ఎవరో నా ఫోటో నా పేరు రాసి ఖండించిన రమేష్ అన్న అని వీడియోలు పెడుతున్నారంట సోషల్ మీడియాలో. నేను ఖండించేదేంటి? ఒక్కరిని టార్గెట్ చేసి ఇట్ట ఖండించేదేంటి? ఏమండి, వాక్యం ఒక్కరికే అందరికే? వాక్యం నాకు కాదా? వాక్యం మీకు కదా? అందరికీ ఓకే. అందుచేత ఇది నేను గోరంట్లలో చెప్పిన వాక్యం, తర్వాత ఎక్కడో
బెంగళూరులో చెప్పిన వాక్యాలు కట్ చేసి సోషల్ మీడియాలో దాన్ని యాడ్ చేసి ఇదిగో పలాని వారికి ఈ వాక్యం రమేష్ అన్న ఖండించాడు. ఒక్కరికి కాదు కదా, ఒక్కరిని టార్గెట్ చేసి ఖండించడం ఏంటి తప్పు కదా, అది కాదు. మనకు అట్లాంటి అలవాట్లు లేవు. ఓకే, అది దేవుని మందిరానికి వచ్చిన దేవుని స్వరాన్ని వినాలి, దేవుని ముఖం చూడాలని దేవుని సన్నిధికి వచ్చిన విశ్వాసులైన వారికి, సంఘానికి, అలాగే లైవ్ ద్వారా ప్రపంచమంతా చూస్తున్నటువంటి ప్రజలందరికీ చెప్పిన వాక్యం అది. దాన్ని కొంతమంది ఒకరి పేరు రాసి వాళ్ళని అవమానపరిచినట్టు మాట్లాడడం అది తప్పు. అవి మనకు అలవాట్లు. అర్థమవుతుందా? ఒకరిని టార్గెట్ చేసి మనసులో కక్షతో ఈర్ష్యతో అలాగ మాట్లాడేది మనకు అలవాటు. పరిశుద్ధాత్మని మాటలు మీకు, నాకు, అందరికీ. దాన్ని ఒకరికేముంటి చెప్పి అలాగా అవమానపరచడం. ఇంకొకటి నాకు బాధ అనిపించింది ఏంటంటే, దేవుని వాక్యానికి ఇవ్వవలసిన ఘనతని వ్యక్తులకి ఇవ్వకూడదు. ఏమండి రమేష్ గారు, ఏంటి సార్ ఈ నాటకాలు డ్రామాలు? మరలా అనాల్సి వస్తుంది. మీరు పెద్దవారు, మిమ్మల్ని అంటానికి కూడా నోరు రాదు, అయినా తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తుంది. అర్థమైందా? సో ఇది చాలా తప్పు అండి, ఇది చాలా తప్పు. మీరు పర్టికులర్గా ఖచ్చితంగా ఈ మాటలు మీరు విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత రిలీజ్ అయింది మీ ప్రసంగం. ఇది కాదంటారా? చెప్పండి, కాదని రుజువు చూపించండి. మేము అవునని రుజువు చూపించడానికి కారణం ఏంటో తెలుసా? విజయప్రసాద్ రెడ్డి గారు జై శ్రీరామ్ అని చెప్పిన తర్వాత, నువ్వు నన్ను గౌరవిస్తున్నావు కాబట్టి నేను నిన్ను గౌరవిస్తున్నా అనే మాటలు కూడా ఆయనే వాడాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను కూడా మిమ్మల్ని ప్రేమించి నేను జై శ్రీరామ్ అంట అన్నాడు. ఇదే వర్డ్స్ మీరు వాడారు. ఎప్పుడు జరిగిన తర్వాత. ఒకవేళ అది మీరు ముందే మాట్లాడి ఉంటే కరెక్టే, మీరు అన్నది ఆయనకి సంబంధం లేదు. కానీ ఆయన అన్న తర్వాత మీరు ఈ మాటలు మాట్లాడారు. ఇది విజయవాడలో మాట్లాడారా, ఇంకో చోట మాట్లాడారా అన్నది నాకైతే తెలియదు. కానీ మీరు ఖచ్చితంగా మాట్లాడింది విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాతే. కాబట్టి ఖచ్చితంగా ఇది ఆయనకే ఆపాదించాలి. మీరు ఖచ్చితంగా ఆయన గురించే మాట్లాడారు. ఇందులో నిర్మోహమాటంగా నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు తప్పించుకునే ప్రయత్నం చేయకండి, తప్పది. అంటే ప్రజలు వెర్రళ్ళ, విశ్వాసాలు నిజంగానే విశ్వాసాలు గొర్రెలుగా చేయబాకండి. ఉన్నట్లుగా మాట్లాడటం నేర్చుకోండి. అర్థమైందా? సరే, రెండో క్లిప్ ఏదో యాడ్ చేశారు, అది ఎక్కడో గోరంటలో మాట్లాడింది. అందువల్ల నేను ఎప్పుడో మాట్లాడేశాను, ఎక్కడో గోరంటలో మాట్లాడిని అయ్యి కలిపి ముక్కలు చెక్కలు చేసి అట్లా చూపించారు అని కవర్ చేసుకునే పని రమేష్ గారు చేశాడు. ఎందుకని? రమేష్ గారికి వార్నింగ్స్ పడ్డాయి. ఎవరి ద్వారా? జాన్వస్లి గారి ద్వారా. విషయం అర్థమైంది కదండి. అప్పుడు ఆదివారం వీపీ రెడ్డి నేను అనలేదు, పేరు ఎత్తకపోయినా ఒక వ్యక్తిని నేను అనలేదే అని అన్నాడు. కానీ మళ్ళీ వీపీ రెడ్డి గారు నేను ఎందుకు అంటాను అని కూడా స్పష్టంగా చెప్పాలి. మళ్ళీ చూసారా, టోటల్గా ఖచ్చితంగా రమేష్ గారు ఖచ్చితంగా వీపీ రెడ్డి గారిని ఖండించాడు. ఇక ఇందులో సందేహం లేదు. ఇప్పుడు ఆయన ఏదో అయిపోద్దని చెప్పి నేను ఎవరిని అనలేదు, వాక్యానుసారంగా మాట్లాడేశానంటూ ఏదో మీ దగ్గర కూర్చున్న వాళ్ళు హల్లెలూయ మీరు ఏది చెబితే అదే రైట్ అంటారు, నాకు తెలుసు. కానీ సోషల్ మీడియాలో వందలాది మంది ప్రజలు, ఆయా దేశాల్లో ఉన్న క్రైస్తవులు కూడా వింటున్నారు మీ మాటలు. జాగ్రత్త, దేవుడు వింటున్నాడు. జాగ్రత్త రమేష్ గారు, మీరు ఈ విషయంలో ఖచ్చితంగా నిలబడాల్సింది. కానీ మీరు కూడా తప్పుకునే ప్రయత్నం చేశారు. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. ఏమండి, వీళ్ళకే ప్రజలు ఆకర్షితులైపోతూ ఉంటారండి. మళ్ళీ చూసారా, దేవుని సన్నిధిలో ఉండి ఇంత భయంకరమైన అబద్ధం మీరు ఎట్లా చెప్పగలిగారు రమేష్ గారు? నేను ఆయన అనలేదని మీ మనసాక్షికి తెలుసు. మీరు ఖచ్చితంగా ఆయన ఉద్దేశించి అన్నారు. కాదని ఈ వీడియో కౌంటర్ పెట్టండి. దైవ సాక్షిగా నేను అతను అనలేదు, వీపీ రెడ్డి అనలేదని పెట్టండి. నేను క్షమాపణ కోరుతాను ఈ వీడియో పెట్టినందుకు. అర్థమైందండి? సో కనుక సరే, ఇది కథ అండి. ఇది జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది? ఇది చక్కగా వీపీ రెడ్డి గారు అమ్మయ్య బతికిపోయాను అనుకొని వాళ్ళ ఛానల్లో విజయప్రసాద్ రెడ్డి షార్ట్ మెసేజెస్లో దీన్ని పెట్టుకున్నాడండి. ఫోన్ కాల్ చేయటం, తర్వాత ఆయన కాదు ఇదిగో చూసారా నన్ను అనలేదు ఆయన అన్నట్లుగా కవర్ చేసుకునే ప్రయత్నం మన విజయప్రసాద్ రెడ్డి గారు కూడా చేశాడు. ఏమండి, విజయప్రసాద్ రెడ్డి గారు మీకు తెలుసు, ఖచ్చితంగా ఆయన నిన్నే అన్నాడని నీకు తెలుసు. ఆ సంగతి నాకు తెలుసు, ఆ సంగతి ఏసైకి తెలుసు, ఆ సంగతి సైతానికి తెలుసు. ఒకవేళ కొంతమంది ప్రజలకు తెలియకపోవచ్చు. మీరు ఆయన గుండెల మీద చేపెట్టుకొని చెప్పండి, ఆయన నన్ను అనలేదు ఈ మాటలని. ఖచ్చితంగా మీకు తెలుసు, ఆ మాటలు నిన్నుద్దేశించి అన్నాడు. అయితే ఇదంతా కూడా ఏంటంటే కవర్ చేసుకోవడానికి, నన్ను కాదులే అని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి, నేను మంచోడినే నన్ను ఎవరు ఖండించరు అని మీరు మెహర్బాని చూపించుకోవటానికి ఓకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజలందరికీ అర్థమవుతుంది. లేదా జ్ఞానవంతులైన వారందరూ అర్థం చేసుకున్నారు. మీకు అర్థమైందండి?
కనుక టోటల్గా ఇక్కడ విషయం ఏంటంటే మరి హోసన్నా మినిస్ట్రీస్కు చెందినటువంటి వారే ఎందుకు ఇలాంటి తప్పటడుగులు వేస్తున్నారో నాకైతే అర్థం కాదు. ఎవరు ఇలా చేయకూడదు. సరే అడగకపోతే ఖచ్చితంగా నేను విజయప్రసాద్ రెడ్డిని అనలేదు అని ఆయన తేల్చి చెప్పాలి. ఒక వ్యక్తిని ఉద్దేశించి మనం ఎట్లా చెప్తామమ్మా, అందరిని ఉద్దేశించి చెప్తామమ్మా, ఏంటండి ఈ మాటలు? కరెక్ట్ కాదు. సో కనుక వాస్తవాలు ఇవ్వండి. ఓకే, విపి రెడ్డి గారికి భయపడో, ఆయన నోటికి భయపడో, లేకపోతే ఆయన కదిలిస్తేనండి ఆయనకి ఏదో రౌడీ బ్యాచ్ ఉన్నారంట, నాకైతే తెలియదండి. నిజమేలేండి, నన్ను కూడా ఒక ఆయన వీడియో పెట్టి రకరకాలుగా మాట్లాడాడు కదా. జాషువా చెగోడి డానియల్ గారు చెప్తున్నాడు, ఆ రౌడీ బ్యాచ్లో వాళ్ళు బూతు పురాణం అని పెడితే, బాబు నీ కోసం నీవు పంపిన వాళ్ళు పెట్టిని ఆయన కట్ చేసి పెట్టాడు. వాళ్ళు భయంకరంగా బూతులు తిడుతున్నారు. అసలు వాళ్ళు క్రైస్తవులో హిందువులో నాకు అర్థం కాల. ఇలాంటి కొంతమందిని ఉసిగొలిపితే వాళ్ళు ఫోన్లు చేసి వేధిస్తారనేటువంటి భయం ఉంది కనుక చాలామంది ఆయన జోలికి వెళ్ళట్లేదని నాకు అర్థమవుతుంది. ఐ డోంట్ కేర్ విజయప్రసాద్ గారు, ఐ డోంట్ కేర్. ఇలాంటి విషయాల్లో నేను ఎవరిని లెక్క చేయను, గుర్తుంచుకోండి. కనుక ఇదండి సంగతి. కాబట్టి టోటల్గా హోసన్నా మినిస్ట్రీస్ వారు కూడా విజయప్రసాద్ రెడ్డి గారిని ఖండించడం వాస్తవమే. కాదని వీళ్ళు ఎన్ని వీడియోలు చేసినా, ఎన్ని పోస్టులు పెట్టుకున్నా అది తప్పు అని తేల్చడానికి నేను ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు విన్నారు కదా, ఇప్పుడు నా మాటల్లో సత్యముందో లేదో కామెంట్ రాయండి. బై ద వే, మీరు కొత్తగా మన వీడియో ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి.